వీళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఫోర్స్ చేస్తున్నారు, వద్దురా నీకు నువ్వు అసలు హ్యాండిల్ చేయలేవు ఆ పిల్లోడిని, అనాథాశ్రమాలు ఉన్నది ఎందుకు అలాంటి పిల్లలకే కష్టం, అలాంటి పిల్లల కోసమే కదా, చాలామంది రిచ్ పీపుల్సే ఇస్తున్నారు, వాడి పొజిషన్లో ఉండి ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు బాబుని, నువ్వు కూడా హ్యాండిల్ చేయలేవు, మీకు చాలా ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి అన్నారు. సరే ఏ ఇబ్బంది అయినా నేను హ్యాండిల్ చేస్తాను, సునీల్ వద్దు అని ఒక మాట చెప్తే చాలు, బాబుని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అంతే, ఇంకా నేను ఎవరు చెప్పినా కానీ నాకు అవసరం లేదు అని చెప్పేసి సార్ని పిలిచి అడిగాను. అడిగితే సారు ఏడ్చారు, నీకు కావాలా వద్దా అని చెప్పేసి అడిగితే నీకు అని అడిగారు. నాకైతే కావాలి, మీకు వద్దంటే మీరు చెప్పండి, అందరు నన్ను ప్రెజర్ పెడుతున్నారు బాగా, వద్దు వద్దు అనేసి ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో వచ్చి అదే వాళ్ళు ఏంటంటే నా మంచి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను అన్నాక అనాథాశ్రమంలో ఎవరు చేస్తారు ఆ బాబుని అని అడిగాను. సిస్టర్స్ అన్నారు. వాళ్ళు ఎవరు ఆ సిస్టర్స్ డబ్బులు తీసుకొని ఒక కళ్ళు లేని పిల్లోడిని వాళ్ళే అలా చేస్తుంటే కన్న తల్లిని నేను చదువుకోలేనా అని చెప్పేసి నేను అన్నాను సార్. అన్న తర్వాత ఇంకా ఒక 1 వీక్ 10 days 2 months దాకా బాగా ప్రెజర్ చేశారు. ఇంకా నేను మాట్లాడటం మానేశాను జనాలతో. ఇంకా ఏదేమైనా కానీ నా బాబుని నా వైపు నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ ఇంకా ఈ టాపిక్ ఎవరు తేవద్దని చెప్పి డిశ్చార్జ్ రోజు సార్ గట్టిగా చెప్పేశారు రిలేటివ్స్ అందరికీ. చెప్పేసి ఇంకా బాబుని తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోగానే ఊర్లో ఇంటికి అందరూ వచ్చేస్తున్నారు ఇంకా బాబుని చూడటానికి. ఇలా కళ్ళు లేవు, అసలు అబ్బాయి అమ్మాయిని ఉంచుకుంటాడా వదిలేస్తాడా అన్నట్టుగా ఒక విధంగా చూడటం అంత డిఫరెంట్గా. ఇక వాళ్ళు అసలే పేదవాళ్ళు, వాళ్ళకి తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇందులోని ఈ మ్యారేజ్ చేసుకొని ఈ సంబంధం ఇవ్వటం కూడా చాలామందికి ఇష్టం లేదు. ఆర్టీసీ డ్రైవర్ అయ్యి ఉండి ఇంత ఇలాంటి సంబంధం ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా జనాలు కొంచెం థింకింగ్ అలా. ఇక తర్వాత అయితే నేను గట్టిగా చెప్పాను, సార్ నా బాబు నా ఇష్టం, నేను చదువుకుంటాను, ఎవరు వద్దన్నా కానీ సార్కి కూడా చెప్పేశాను, మీకు వద్దన్నా చెప్పండి నేను ఒక్కదాన్ని చూసుకుంటాను అన్నాను. సారే ఇంకా అప్పటి నుంచి అలాగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నావు. కానీ అప్పుడప్పుడు అనిపించేదా ఆడిని చూడాలి, ఆడ అమ్మ అని పిల్లాలి అని? కరెంటు పోయినప్పుడు తప్ప ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపించదు సార్. కరెంటు పోయినప్పుడే నాకు రాహుల్ ఎంత బాధపడుతున్నాడా అనిపించింది. అది సడన్గా మనం నైట్ 8-9 o'clock అప్పుడు ఏదైనా మూవీస్ వస్తున్నా కానీ ఇలా ఉంటే రాహుల్ కూడా బ్రైట్గా ఇంట్లో అలా తిరుగుతుంటే రాహుల్ కూడా మనతో ఈక్వల్గా అనిపిస్తాడు బాబు. కాకపోతే కరెంటు పోయినప్పుడు నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగిద్ది. 24 hours ఇదే ఫీలింగ్లో ఉంటాడు, అసలు ఏం కనిపించదు, కలర్స్ కనిపించదు. అప్పటి నుంచి దేవుడిని నమ్మటం కూడా మానేశాను. నా బిడ్డే నాకు దేవుడు అనేసి. ఏ పాపం తెలీదు, తప్పు తెలీదు, అబద్ధం చెప్పడు, ఆశపడడు,